హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు షేర్ ద హోమ్ మేకింగ్ ఛానల్. ఇది సండే రోజు తీసిన వీడియో. మళ్ళీ వర్షాలు పడుతున్నాయి కదా, అసలే చలిగా ఉందంటే మళ్ళీ వర్షాలు పడుతున్నాయి. అసలు బాగా చలిగా ఉంది. ఇవన్నీ నా గార్డెను. వర్షం పడినప్పుడు చాలా అందంగా ఉంటాయి మొక్కలు, అందుకనే కొంచెం వీడియో తీశాను నేను. ఈరోజు నేను లంచ్లోకి మిల్ మేకర్ వెజిటబుల్ బిర్యానీ చేసుకుంటున్నాను. చల్లగా ఉంది కదా, బిర్యానీ చేస్తున్నాను. బాస్మతి రైస్ని కడిగి నానబెట్టుకుంటున్నాను. అలాగే బిర్యానీ దినుసులు తీసుకున్నాను. షాజీరా, చెక్క, లవంగం, యాలకులు, బిర్యానీ ఆకు అన్నీ జీడిపప్పు. అలాగే వెజిటబుల్స్ నేను ఆనియన్ని పొడవుగా కట్ చేసి పెట్టుకున్న, బీన్స్, క్యారెట్, బఠానీ, ఇది పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి ఇవన్నిటిని పేస్ట్ చేసుకుంటాను నేను. అన్నీ రెడీగా పెట్టుకున్నా. ఇది మిల్ మేకర్ని హాట్ వాటర్లో వేసి ఉంచుకోవాలి. వేడి చల్లారిన తర్వాత ఇలాగా మనం మిల్ మేకర్ని ఇలాగ వాటర్ అంతా పిండేసుకుని ఒక గిన్నెలోకి వేసుకోవాలి. మిల్ మేకర్లోని చాలా ప్రోటీన్ ఉంటుంది. ఇవి మనం రెగ్యులర్గా తీసుకుంటూ ఉండాలి. ఒక వెడల్పాటి కడాయి పెట్టుకోవాలి స్టవ్ మీద. నేను ఆయిల్ వేస్తున్నాను. కొద్దిగా నెయ్యి ఉంటే నెయ్యి కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. నెయ్యిగా ఆయిల్ రెండు వేసుకుంటే బాగుంటుంది. అలాగే మసాలా వేస్తున్నాను, బిర్యానీ సంబంధించినవన్నీ వేసుకుని, అలాగే జీడిపప్పు కూడా వేసుకున్నాను. అన్నిటిని వేయించుకోవాలి, ఆయిల్లో దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు నేను ఆనియన్స్ వేస్తున్నాను. సన్నగా కట్ చేసిన ఆనియన్స్, బీన్స్, క్యారెట్, అలాగే బఠానీ వేసుకుంటున్నాను. అలాగే మిల్ మేకర్ కూడా వేసేసుకోవాలి. వేసుకుని కొద్దిగా సాల్ట్ వేసుకుని వేయించుకోవాలి. వీటిని కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి, తొందరగా కొంచెం కుక్ అవుతాయి కదా. నేను అందుకని కొద్దిగా సాల్ట్ వేసుకుని 50% మాత్రమే వేయించుకోవాలి, ఎక్కువగా వేయించక్కర్లేదు. 50% వేగేలాగా చూసుకోవాలి. ఈలోగా మిక్సీ జార్లోని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర అన్నిటినీ వేసుకుని వాటర్ మాత్రం పోయకూడదు. వాటర్ పోయకుండా మిక్సీ పట్టుకోవాలి. ఇలాగా మిక్సీ పట్టుకోవాలి, వాటర్ పోయొద్దు. ఇలా మిక్సీ పెట్టుకుని మనకి వెజిటబుల్స్ ఉడికినాయో లేదో చూసుకొని 50% కుక్ అవుతే చాలు. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న కొత్తిమీర, పుదీనా పేస్ట్ వేసుకోవాలి. వేసుకుని ఒకసారి మళ్ళీ బాగా కలుపుకొని పచ్చి వాసన పోయే వరకు ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్ మాత్రమే పెట్టుకోవాలి. కొత్తిమీర, పుదీనా వేసిన తర్వాత కలుపుతూనే ఉండాలి, లేకపోతే మాడిపోతుంది, అడుగంటుతుంది. పచ్చి వాసన పోయిన తర్వాత మనం ఇందులో రైస్ వేసేసుకోవాలి. రైస్ వేసుకుని వాటర్ పోసుకుంటున్నాను. మనం వెజిటబుల్స్ వేయించుకునేటప్పుడే కొద్దిగా బిర్యానీ మసాలా పొడి వేసుకోవాలి. నేను మర్చిపోయాను, తర్వాత వేస్తున్నాను. మీరు వెజిటబుల్స్ వేయిస్తున్నప్పుడే 1 టీ స్పూను బిర్యానీ మసాలా పొడి వేసుకోండి. అలాగే రైస్కి సరిపడగా సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా వేస్తున్నాను నేను బిర్యానీ మసాలా పొడి, ఎక్కువ వేయట్లేదు. వేసుకుని మీడియం ఫ్లేమ్ పెట్టుకుని ఉడికించుకోవాలి. ఒక 15 మినిట్స్ పడుతుంది. రెడీ అయిపోయింది. పొడి పొడిలాడుతూ చాలా బాగా వస్తుంది. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. వేడివేడిగా తింటే సూపర్గా ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.
ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. కాస్త జలుబు దగ్గుగా ఉంది, వాయిస్ ఎలా వస్తుందో తెలీదు, కొద్దిగా అడ్జస్ట్ అవ్వండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.